హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలానికి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. ఇది వచ్చేసరికి మనకు కొబ్బరి తోట అండి, 9 ఎకరాల బిట్టు. అదేవిధంగా ఈ 9 ఎకరాలు ప్లస్ ఇంకో 16 ఎకరాలు పామాయిల్ బిట్ అనమాట. మొత్తం వచ్చేసరికి 25 ఎకరాలు అమ్మకానికి గలదు. పూర్తిగా రెడ్ సాయిల్ బిట్టు. ఈ 25 ఎకరాలకి కూడా 7 బోర్లు అయితే ఉండడం జరిగింది. ఇందులో అంతర పంటగా బూడిద గుమ్మడికాయలు వేయడం జరిగింది. మనకు విసన్నపేటకి చాలా దగ్గర ఉన్నటువంటి బిట్టు. ఇది 9 ఎకరాలు కొబ్బరి తోట. మనకి తార్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి బిట్ ఇది. ఇందులో బూడిద గుమ్మడికాయలు ప్లస్ మనకు శనగ అయితే పండించడం జరుగుతుంది. తొమ్మిది ఎకరాలు ఇది. ఇంకో 16 ఎకరాలు చూపిస్తాను, పామాయిల్ బిట్ అనమాట. అది మనకు మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుంది. పక్కనే దీనికి ఆనుకుని ఉన్నటువంటి బిట్ అనమాట. రెండు కూడా సేల్ రావడం జరిగింది. ఇది కొబ్బరి తోట ఎండింగ్ అండి. దీనికి ఆనుకొని మధ్యలో రోడ్ అయితే పై పొలాలు వాళ్ళకు వెళ్ళడానికి తీసుకున్నారు. దీనికి ఆనుకొని మనకు 16 ఎకరాల పామాయిల్ బిట్ అనమాట ఇది. ఇందులో కూడా అంతర పంటగా పుచ్చకాయలు వేయడం జరిగింది. ఇది రోడ్ మార్గం అండి. తార్ రోడ్ నుంచి ఒక 100 మీటర్లు డిస్టెన్స్ అనమాట. టోటల్గా 7 బోర్లు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు 2వ సంవత్సరం మొక్కండి ఇది. దీని కాస్ట్ వచ్చేసరికి 35 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. మనకు 7 సర్వీసులు అయితే ఉన్నాయి. అదేవిధంగా 7 బోర్లు అయితే ఉన్నాయి. తార్ రోడ్కి 100 మీటర్ల డిస్టెన్స్లో కలదు బిట్టు. కొబ్బరి తోట వచ్చేసరికి తార్ రోడ్కే ఉందండి. ఈ బిట్టు కూడా తార్ రోడ్కే కలదండి, కాకపోతే మనకు అందుట్లో నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. కొబ్బరి ప్లస్ పామాయిల్ మొత్తం 25 ఎకరాలు బిట్ ఇది. 7 బోర్లు కూడా సర్వీస్ అయితే కలదు. ఎకరం వచ్చేసరికి 35 లక్షలు చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్.